ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. జై వీర బ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబజీ. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎంతో కాలంగా మీకు సంబంధించిన చతుర్థ స్థానంలో కుచకేతువుల యొక్క స్థితి జరిగి కుటుంబంతో స్తంభించిపోయాం. అన్ని రకాలైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి పరిస్థితిలో ఉందన్నటువంటి పరిస్థితి నుండి మీరు బయటపడగలుగుతారు. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. పాత బకాయిలు వసూలు చేస్తారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి దారితీసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి లోన్లు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిని పరిపుష్టి చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నతి లభించేటువంటి అవకాశం ఉంది. సహచరులు అవ్వచ్చు, పై అధికారులు అవ్వచ్చు, మీరులో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించటం ద్వారా మిమ్మల్ని ప్రమోట్ చేయటం, బదిలీలు ఇవ్వటం, మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ మీద వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో వృషభ రాశి జాతకులకు సంబంధించి వ్యాపార రంగమైనటువంటి లేదా వ్యాపారాలు చేస్తున్నటువంటి లేదా వ్యాపారాలు చేయాలన్న అభిలాష ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వ్యాపారాలు అద్భుతంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగుంటాయి. కానీ వ్యాపారాల్ని విస్తరించేటువంటి సందర్భంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాల కంటే సామాజిక పరమైనటువంటి అంశాలు, స్నేహితులు మీ ధనాన్ని, కాలాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఇతరుల కోసం కాలాన్ని ఫలంగా పెట్టడం, ధనాన్ని ఫలంగా పెట్టడం, ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారాల వల్ల మీ ధనం మొత్తం కూడా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులకు సంబంధించిన విషయంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళ కోసం సమయాన్నో ధనాన్నో వెచ్చించాల్సిన సందర్భం ఏర్పడితే మాత్రం వాటి గురించి కొంత మీరు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. కానీ వివాహ జీవితానికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో కొన్ని అపోహలు, కొన్ని అపార్థాలు, కొన్ని అర్థం చేసుకోలేనటువంటి సంఘటనలు, జీవిత భాగస్వామి నుండి సరైనటువంటి అవగాహన, సహకారం లేక మానసికంగా బాధపడేటువంటి అవకాశం ఉంది. నిరాశ, నిస్పృహల్లోకి జీవితం వెళ్ళిపోతుందేమో. అంతా బాగుందనుకున్నటువంటి తరుణం నుండి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం అందకపోవటం లేదా జీవిత భాగస్వామితో విభేదించటం, మీ పొరపాటు లేకపోయినా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి తరుణం మీ మనసును బాగా బాధపెడుతుంది. మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహ సంబంధమైనటువంటి జీవితం, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొన్ని విషయాల్ని ఆలోచించి మాట్లాడటం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటువంటి అవకాశం మీకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎప్పుడైతే సమాజంలో మన ఖ్యాతి పెరుగుతూ ఉంటుందో, ఆర్థికంగా మనకంటూ డబ్బు వస్తూ ఉంటుందో, బంధుమిత్రులందరూ కూడా మన చుట్టే ఉంటారు. మీ జీవితంలో కూడా వెళ్ళిపోయారనుకున్న బంధువులు, వదిలిపెట్టారనుకున్నటువంటి స్నేహితులు మళ్ళీ వాళ్ళు సుస్వాగతం అంటూ మీ జీవితంలోకి వస్తారు. వాళ్ళ కోసం మళ్ళీ సమయాన్ని, ధనాన్ని లెక్కపెట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరించేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడో కొని మరిచిపోయినటువంటి స్థిరచరాస్తి, వాటికి విశేషవంతమైనటువంటి ధనం రావటం, విలువ రావటం, ఆర్థికంగా అనూహ్యంగా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలగటం, ఇవి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అంశం.
ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం ఆలోచించి ఇంప్లిమెంట్ చేయటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగబోతుంది, ఆర్థిక పరిపుష్టిని సాధించబోతున్నారు, బ్యాంక్ బ్యాలెన్సులు పెరగబోతున్నాయి, మీ స్థిరచర ఆస్తుల విలువ కూడా విశేషంగా పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవి యోగం లభిస్తుంది. విద్యార్థులు చక్కగా చదువుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను పొందటంతో పాటు మీరు కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం, దూర ప్రాంతం వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి వీసాలు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, ప్రత్యేకించి జీవిత భాగస్వామి, వీరికి సంబంధించినటువంటి విషయంలోనే కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి తప్ప మిగతా అన్ని విషయాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. మీరేమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి స్థితికి మీరు వెళ్ళబోతున్నారు. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో కాలంగా కలగంటున్నటువంటి మీకు అనుకూలవంతమవుతుంది. ప్రత్యేకించి చతుర్థ భావమైనటువంటి మాతృస్థానం, గృహస్థానంలో ఎంతో కాలంగా కుజకేతువులిద్దరూ స్థితి పొందినటువంటి పరిస్థితి నుండి అంగారకుడు కుజుడు అదృష్ట స్థానమైనటువంటి పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ కారణంగా మాతాపితృవర్గం లేదా మాతృ సమానమైనటువంటి వ్యక్తికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అవన్నీ కూడా సమస్యపోతాయి, అనుకూలవంతమవుతూ ఉంటాయి. పిల్లలకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు పట్ల మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అదృష్ట స్థానంలోకి అంగారకుడు రాబోతున్నటువంటి తరుణంలో అప్పు చేసైనా సరే, రుణం తీసుకోనైనా సరే, బ్యాంకులు ఆర్థిక వ్యవస్థల నుండైనా సరే మీరు ధనాన్ని సహాయంగా పొందుతారు. మీకున్నటువంటి ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పరిపుష్టి చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? వివాహ జీవితంలో ఎవరైనా భార్యాభర్తలు చక్కగా ఉన్నారంటే లక్ష్మీనారాయణుల్లాగా ఉన్నారంట. ప్రత్యేకించి ఈ మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి కూడా ఇద్దరికీ కూడా అభేదం లేనటువంటిది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా లక్ష్మీనారాయణుల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే, అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు అవ్వచ్చు, లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విష్ణుమూర్తికి విశేషంగా తులసి దళాలతో కట్టిన తులసి మాలని స్వామివారికి అర్పించండి. ఎప్పుడైనా సరే శ్రావణ శనివారం పూట ఈ క్రతువును చేయండి. శ్రావణ శుక్రవారం పూట, అంటే ఒక్కరోజు ముందుగా ఈ మాసంలో ఎప్పుడైనప్పటికీ అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. వృషభ రాశి జాతకులు గనక ఈ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినా లేదా శ్రావణ మాసంలోని ఏ శుక్రవారం పూట అయినా వరలక్ష్మి అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో పూజించిన, శ్రీచక్రాన్ని పూజించిన మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు మారటమే కాదు, జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు వెళ్ళడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబజీ. చూశారు కదండి, ఆగస్టు మాసంలో వృషభ రాశి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు గురుగారు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఈ పరిహారాల్ని పాటించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.